బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఆఖరి ఎలిమినేషన్ లో ట్విస్ట్ లేదేంట్రా అనుకున్నా. మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం, సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోయారని. ఇప్పుడు అసలైన ట్విస్ట్. లాస్ట్ 2 వారాల నుంచి డబల్ ఎలిమినేషన్ అని చెప్పి డిస్కషన్ సాగుతున్నాయి. టాప్ 6 ఉండరు, టాప్ 5 ఉంటారని చెప్పి చాలా డిస్కషన్ సాగాయి. సో బిగ్ బాస్ కూడా అది బాగా అయినట్టున్నాడు, అందుకనే ఈ వీక్ డబల్ ఎలిమినేషన్. సో మొదటి ఎలిమినేషన్ సాటర్డే ఎలిమినేషన్, సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. సో ఇంకొక వ్యక్తి సండే ఎలిమినేషన్ అనమాట. అంటే సండే ఎలిమినేషన్ ఆల్రెడీ అయిపోయింది, 1 డే ల్యాగ్ జరుగుతుంది కాబట్టి ఆయన కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ వెళ్ళిపోయారు. ఆయనే భరణి శంకర్. సో ఇది ఎక్స్పెక్ట్ చేసిందే. మనం ఆల్రెడీ నా 2-3 వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, భరణి సుమన్ సెట్లో ఎవరో ఒకరు వెళ్ళిపోవచ్చు వాళ్ళ అని. కానీ బిగ్ బాస్ ఇద్దరిని తోసేశాడు అనమాట. సో ఇద్దరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. సో టాప్ 5 మనకు వచ్చేసింది అనమాట. టాప్ 5 ఎవరంటే కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్, డీమాన్ అండ్ సంజన. సో వీళ్ళిద్దరిలో నేను ఊహించని టాప్ 2 ఎవరంటే డీమాన్ అండ్ సంజన. సో అక్కడ భరణి రీతు ఉంటారని నేనైతే కొంచెం ఎక్కడ గెస్ చేసి ఉండే, వాళ్ళని కూడా పంపించేశారు. సో భరణి ఆట అంత లేకపోవడం కూడా ఒక రీజన్ అనుకోండి. సో ఓవరాల్ ఏంటంటే ఈ వీక్ డబల్ ఎలిమినేషన్. ఒకళ్ళు సుమన్ శెట్టి అన్న, 2 భరణి. సో దట్ ఇస్ వాట్ ఇట్ ఈస్. టాప్ 6 కాకుండా లాస్ట్ సీజన్ మీకు గుర్తుంటే టాప్ 6 ఉంది. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ కుదించేసి టాప్ 5 పెట్టేసి డబుల్ ఎలిమినేషన్ చేసి పడేశారు అంతే. సో దీంట్లో పెద్ద సర్ప్రైజెస్ ఏం లేదు, ఓన్లీ ట్విస్ట్ ఏంటంటే డబుల్ ఎలిమినేషన్. సర్ప్రైజ్ ఎందుకు లేదు అంటున్నానంటే లిస్ట్లో ఉంది వీళ్ళిద్దరే. ఓటింగ్లో భరణి అండ్ సుమన్ శెట్టి. భరణి అండ్ సంజనాకి కొంచెం క్లాష్ ఉండే, కానీ సంజనాని ఎలాగలో ఏచో ఆరిచో ఏదో ఒకటి చేసి ఈ సీజన్ అంతా బాగా నెట్టుకొచ్చేసింది ఆమె. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో డబుల్ ఎలిమినేషన్ ఇన్ 14th వీక్, దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. సుమన్ శెట్టి బాగానే వెళ్ళిపోయారు. టాప్ 5 నెక్స్ట్ వీక్ కోచ్. సో టాప్ 5 ఎలా ఆడతారు, టాప్ 5లో ఎవరు విన్ అవుతారు, టాప్ 2 అయ్యేది ఎవరు అనేది మళ్ళీ ఒక వీడియోలో మాట్లాడుకుందాం. చెప్పాల్సింది చెప్పేసి. సో ప్రస్తుతానికైతే జై హింద్ శ్రీని.